చరిత్రను ఎప్పుడు గెలిచిన వాళ్ళే రాస్తారు అంటారు. కానీ కొన్నిసార్లు ఓడిపోయిన వాళ్ళు రాసిన చరిత్ర కూడా తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. అసలు ఏం జరిగిందంటే సరిగ్గా 2500 ఏళ్ల క్రితం గ్రీసు దేశంలో ఒక నమ్మలేని యుద్ధం జరిగింది. ఒక పక్క చూస్తే లక్షలాది మంది సైన్యం, ఇంకో పక్క చూస్తే కేవలం 300 మంది వీరులు. ఇది కేవలం ఒక మామూలు యుద్ధం కాదు బాస్. ఇది బానిసత్వానికి స్వేచ్ఛకు మధ్య జరిగిన ఒక పెద్ద ఫైట్. ఈ 300 మంది ఎవరు? వాళ్ళను నడిపించిన ఆ మొండి ధైర్యం ఉన్న లియోనైడస్ ఎవరు? ఈరోజు ఈ వీడియోలో 300 సినిమా వెనుక ఉన్న అసలైన వీరగాథని డీటెయిల్గా చెప్పుకుందాం. ఈ స్టోరీ అర్థం కావాలంటే మనం ముందు స్పార్టా గురించి మాట్లాడుకోవాలి. స్పార్టా అంటే అది ఒక ఊరు మాత్రమే కాదు, అది ఒక యుద్ధ ఫ్యాక్టరీ. అక్కడ ఒక పిల్లాడు పుట్టగానే వాడు స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా అని మత పెద్దలు చెక్ చేస్తారు. ఒకవేళ వాడు బలహీనంగా ఉన్నాడని తెలిస్తే ఏం మాత్రం ఆలోచించకుండా కొండ మీద నుండి కిందకు పడేసేవాళ్ళు. అంటే కేవలం యుద్ధం కోసమే పుట్టిన జాతి అది. 7 ఏళ్ల వయసు నుండి పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అగోగి అనే చాలా కష్టమైన ట్రైనింగ్కి పంపేవాళ్ళు. మన హీరో లియోనైడస్ కూడా అలా పెరిగినవాడే. అడవిలో ఒక భయంకరమైన తోడేలుని ఒంటి చేత్తో చంపి పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్లా మారి స్పార్టాకి రాజయ్యాడు. సరే, అంతా బాగుంది అనుకున్న టైంలో ఈస్టర్న్ సైడ్ నుండి పర్షియా సామ్రాజ్యం ఒక పెద్ద సునామీలా దూసుకొచ్చింది. లక్షల మంది సైనికులు, వేల కొద్ది ఓడలతో జర్కస్ అనే చక్రవర్తి గ్రీస్ని ఆక్యుపై చేయడానికి రెడీ అయ్యాడు. పర్షియా నుండి ఒక రాయబారి స్పార్టాకి వచ్చి, మా రాజుకి లొంగిపోండి, మీ నీళ్ళని మీ భూమిని మాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. దానికి లియోనైడస్ ఇచ్చిన రిప్లై ఎప్పటికీ హైలైట్. దిస్ ఈజ్ స్పార్టా అని అరుస్తూ ఆ రాయబారిని బావిలోకి తన్నేస్తాడు. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంతో డైరెక్ట్గా యుద్ధానికి దిగుతున్నాం అని హింట్ ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. అక్కడ మత పెద్దలు యుద్ధానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ లియోడైనస్ వెనక్కి తగ్గే రకం కాదు కదా. రాజుగా కాకుండా ఒక నార్మల్ సిటిజన్లా తన సొంత 300 మంది అంగరక్షకులతో శత్రువుని అడ్డుకోవడానికి బయలుదేరతాడు. ఆ 300 మందికి క్లియర్గా తెలుసు తాము వెళ్తుంది చావడానికి అని. అయినా సరే ఆ చావును కూడా నవ్వుతూ ఎదుర్కోవడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. ఆ కనుమల దగ్గర ఏం జరిగింది? ఆ 300 మంది అంత పెద్ద సైన్యాన్ని ఎలా గడగడలాడించారు అనేది ఇప్పుడు చూద్దాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. లియోనైడస్ తన 300 మంది వీరులతో కలిసి థర్మోపైలే అనే ఒక ఇరుకైన కొండ కనుమ దగ్గరికి చేరుకుంటాడు. అటువైపు చూస్తే సముద్రంలా కనిపిస్తున్న లక్షలాది మంది పర్షియన్ సైన్యం, ఇటువైపు చూస్తే కేవలం ఈ 300 మంది స్పార్టన్లు. ఆకాశమంతా బాణాలతో నిండిపోయి సూర్యుడు కూడా కనిపించినంత భయంకరమైన పరిస్థితి అది. కానీ ఒక స్పార్టన్ వీరుడు ఏమన్నాడో తెలుసా? సూర్యుడు కనిపించకపోతే ఏమైంది, హాయిగా నీడలోనే యుద్ధం చేసుకుంటాం అని నవ్వుతూ అంటాడు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే. ఇంకా యుద్ధం స్టార్ట్ అయింది. జర్కస్ తన సైన్యాన్ని పంపిస్తాడు. కానీ ఇంకే వాళ్ళకి శాపంగా మారుతుంది. మన 300 మంది వీరులు ఒక గోడలా నిలబడి శత్రువుల తలని కట్ చేస్తుంటే రక్తం ఏరులే పారుతుంది. జర్కస్ షాక్ అయిపోతాడు. ఏంటి, కొన్ని వేల మంది సైన్యం ఈ 300 మందిని దాటి వెళ్ళలేకపోతున్నారా అని పిచ్చెక్కిపోతాడు. అప్పుడే తన దగ్గర ఉన్న స్పెషల్ ఫోర్స్ ది ఇమ్మోర్టల్స్ని రంగంలోకి దింపుతాడు. వీళ్ళు రాత్రిపూట దెయ్యాల్లా దాడి చేస్తారు, కానీ వాళ్ళని కూడా మనోళ్ళు ముక్కలు చేసేస్తారు. ఇది చూసి జర్కస్ డైరెక్ట్గా లియోనైడస్ దగ్గరికి వస్తాడు. నువ్వు చాలా గ్రేట్, నాతో చేతులు కలుపు, నిన్ను మొత్తం గ్రీస్కే రాజుని చేస్తాను, జస్ట్ నాకు లొంగిపో అని ఆఫర్ ఇస్తాడు. దానికి లియోనైడస్ ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చే ఈ సింహాసనం కంటే నా దేశం కోసం నేను పొందే ఈ చావే చాలా గొప్పది అని మొహం మీద చెప్పేస్తాడు. ఇది విన్నాక జర్కస్కి కోపం నరాల్లా ఎక్కిపోతుంది.
ఎలాగైనా ఆ 300 మందిని అంతం చేయాలని డిసైడ్ అవుతాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో ఒక పెద్ద ద్రోహం జరుగుతుంది. మన వాళ్ళలో ఒక్కడే శత్రువుకి ఆ కొండ కనుమ దాటడానికి ఉన్న దొంగదారిని చూపించేస్తాడు. దీనివల్ల పర్షియన్ సైన్యం స్పార్టన్లను వెనక నుండి చుట్టుముట్టేస్తారు. ఇప్పుడు లియోనైడస్ ముందు 2 దారులున్నాయి. ఒకటి పారిపోవడం, 2 అక్కడే ఉండి పోరాడి చావడం. మీరు గెస్ చేయగలరు కదా ఒక స్పార్టన్ ఏం చేస్తాడో? ఇక క్లైమాక్స్ మొదలైంది. ఆ ద్రోహి చూపించిన దొంగదారి వల్ల పర్షియన్ సైన్యం స్పార్టన్లని వెనక నుండి కూడా చుట్టుముట్టేస్తుంది. చావు కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడు లియోనైడస్ తనతో ఉన్న మిగతా గ్రీకు సైనికుల్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఆ 300 మంది స్పార్టన్లు మాత్రం కదలరు. ఎందుకంటే ఒక స్పార్టన్ యుద్ధభూమి నుండి వెనక్కి రావడం అంటే అది వాళ్ళకి చావు కంటే భయంకరం. ఆ రాత్రి వాళ్ళు చేసే భోజనం ఆఖరిదని వాళ్ళకి తెలుసు. ఈ రాత్రి మనం నరకంలో డిన్నర్ చేద్దాం అని లియోనైడస్ తన సైనికుల్లో ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడే ధైర్యాన్ని నింపుతాడు. మరుసటి రోజు ఉదయం జర్కస్ లక్షలాది మంది సైన్యంతో ఆ 300 మందిని చంపడానికి వస్తాడు. ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ లక్షలాది మంది శత్రువులు, మధ్యలో కేవలం కొంతమంది వీరులు. కానీ ఆ ఒక్కొక్క స్పార్టన్ ఒక సింహంలా పోరాడుతుంటే పర్షియన్లు గజగజ వణికిపోతారు. లియోనైడస్ తన ఈటను నేరుగా జర్కాస్ వైపు విసురుతాడు. అది ఆ దేవుడని చెప్పుకునే జర్కాస్ చెంపను చీల్చుకుంటూ వెళ్తుంది. అంటే దేవుడికి కూడా రక్తం వస్తుంది, వాడు కూడా మనిషే అని లియోడైనస్ నిరూపిస్తాడు. కానీ ఎంతటి వీరులైనా బాణాల వర్షం ముందు ఆగలేరు కదా. వేల కొద్దీ బాణాలు ఒక్కసారిగా ఆ 300 మందిని కప్పేస్తాయి. లియోనైడస్ తన గొంతులో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు తన దేశం కోసం పోరాడుతూ అక్కడే కుప్పకూలిపోతాడు. వాళ్ళు ఓడిపోయారు అనుకుంటున్నారా? లేదు. ఆ 300 మంది చూపించిన ఆ తెగింపు మొత్తం గ్రీస్ దేశాన్నే మేల్కొలుపుతోంది. లక్షలాది మంది గ్రీకులు ఏకమై పర్షియన్లను తరిమి తరిమి కొడతారు. లియోనైడస్ శరీరం మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, కానీ అతని ధైర్యం మాత్రం చరిత్రలో ఎప్పటికీ ఒక వెలుగు వెలిగేలా నిలిచిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఆ 300 మంది వీరుల అసలైన గాథ. సంఖ్య ముఖ్యం కాదు, మనలో ఉన్న ధైర్యం ముఖ్యమని ఈ కథ నిరూపిస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.